ఈరోజు తులారాశి వారికి విద్యార్థులకు ఈరోజు చదువు పట్ల బద్ధకం పెరుగుతోంది. సినిమాలు షికారుల మీద ఆసక్తి బాగా పెరిగిపోతుంది. కాబట్టి చదువు నిర్లక్ష్యం చేయకండి. ఉద్యోగస్తులు అప్పగించినటువంటి పని టైంకు పూర్తి చేయకపోవడం వల్ల మీకు ఉద్యోగ ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. వ్యాపారస్తులు పోటీదారులు మీ వ్యాపారాన్ని దెబ్బతీస్తారు, జాగ్రత్తగా ఉండండి. స్త్రీలు వంటలు చేసేటప్పుడు చిన్న చిన్న గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి, పొయ్యల దగ్గర జాగ్రత్త, చాకులు కత్తిపేటల దగ్గర జాగ్రత్త. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా వర్క్ పర్మిట్ విషయంలో కానీ లేదా అక్కడ ఫిక్స్డ్ వ్యవహారం విషయంలో కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. గృహాలు మార్పు వాయిదా వేసుకోండి. ఆశించిన రాబడి రావకపోగా ఉన్న డబ్బులు కూడా అనవసరమైన ఖర్చులకి, మెడికల్ ఖర్చులకి, వైద్యానికి ఖర్చు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే చిట్టీలు కట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి. ఈరోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. మధ్యలో ఆటంకాలు ఎక్కువ ఎదురయ్యే పరిస్థితి కనపడుతుంది. మీ తోబొట్టుతోటి లేదా అన్నదమ్ముల అక్క చెల్లెలతోటి ఆస్తి వివాదాలు ముదిరే అవకాశం ఉంది. కాబట్టి ఆవేశంగా మాట్లాడుకోకండి. ఇతర గొడవల్లో తలదూర్చి మీరు బలిపశువు అవుతారు. కాబట్టి ఎవరి గొడవలో తలదూర్చకండి. వెన్నునొప్పి, మెడ నొప్పి, నడు నొప్పులు, కాళ్ళ నొప్పులు కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా మాట్లాడండి. ఇంటి సమస్యల వల్ల భార్యాభర్తల మధ్య దూరం జరిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి శారీరకంగా కలుద్దామని ఇంట్రెస్ట్ ఉన్నా కలవలేని పరిస్థితి భార్యాభర్తల మధ్య కనపడుతుంది. ఇక జాగ్రత్త. కొత్త వెంచర్స్ లేదా కొత్త రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. తిరిగి రావడం కష్టం అవుతుంది. కుక్కలో లేదా ఇతర జంతువులతో జాగ్రత్తగా ఉండండి. కనిపించుకునే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. మీకు కనుక లక్ష్మీనారాయణుడు అంటే కనుక ఇష్టమైతే కనుక ఒకసారి ఇక్కడ లైక్ చేయండి. ఆయన ఆశీస్సులు మీకు ఉంటాయి. అలాగే రేపటి రాశి ఫలం మీకు కావాలంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో లక్ష్మీనారాయణ స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు లక్ష్మీనారాయణ స్వామివారికి పూజ చేసుకుంటే మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.